పైసలు తీసుకునేటప్పుడు మంచిగా మర్యాద చేస్తారు, బాకీ వసూలుకి వస్తే ఇట్లా కుక్కల్ని ఉసిగొలుపుతారు. ఇది ఎక్కడి న్యాయమో చెప్పండి. బాబు అది కుక్క, బొత్తిగా విశ్వాసం కాదు జంతువు. పర్యావరణం చూస్తే మొరగడం దాని లక్షణం. మనుషులకి కుక్కలకి పోరుదలు ఎక్కడ? ఆడిది గుర్రం గుండికే అండి. గుండెలు అవిసిపోయేదాకా తిట్టగలడు, డబ్బులు ఇచ్చేదాకా ఇదిగో ఈ గ్యాలప్లోనే ఉంటాడు. ఇచ్చేయండి బాబు. చేతిలో ఉంటే మేము మాత్రం అట్టి పెట్టుకుంటామా గురునాథం? వంటికి పట్టిన తామర వదిలించుకున్నట్టుగా వదిలించుకోము. మందు వేస్తే తామరా వదిలిపోవచ్చు గాని పైసా ఇవ్వందే మేము మిమ్మల్ని వదిలి పెట్టేదే లేదు. అబ్బా, ఇటువంటి తీసుకొచ్చి డబ్బు అప్పిచ్చేమయ్యా నాయన. నక్షత్రుడు బాబులో తగులుకున్నాడు. తమరు హరిశ్చంద్రుడు బాబులాగా డబ్బులు ఇచ్చేశారు అనుకోండి, ఇంక తౌలుకోడు. చూడు, గుర్రానికో దెబ్బ గాడిదకో తన్ను అన్నారు. నువ్వు చెప్పావు డబ్బులు ఇస్తాను, వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఇవ్వకపోతే నా గుర్రం తాకట్టేట్టు నేను ఇస్తానే అల్లవయ్యా. ఇదిగో ఏదో పెద్ద మనిషి చెప్పాడు కాబట్టి ఇది రోజుకి ఇడిసి పెడుతున్నాం. రేపటి రోజు మళ్ళీ తప్పకుండా వస్తాం. దండం పెట్టి వెళ్ళిపోయా, ఇంకా ఆపేయండి బాబు, వెళ్ళిపోన్నాడు. వేళపాళ లేకుండా వస్తాడు. యాలాపాలా చూసుకురావడానికి ఆడు ఏంటన్నా మిలిటరీ ఆఫీసరా? గడియారాలు కొట్టెట్టుకున్నాడా? అమ్మ, గడియారం అంటే జ్ఞాపకం వచ్చింది బాబు. పోను అలాగే నేను లేచి నిలబడతాను, దానికేటి బాబు. నేను ఇళ్ళకి రావాలన్నా, ఆన్ని ఇక్కడికి ఇళ్ళకి పంపించాలన్నా నా చేతికి మంచి గడియారం ఉండాలి బాబు. ఈ గడియారం నేను చెప్పిన మాట వింటలేదు, తమ గడియారం నేను ఎట్టుకుంటా బాబు. వేళకోళంగా ఉందా? ఈ గురునాథం యాలాకోలం చెయ్యడని విషయం తమకు 15 సంవత్సరాల కింద బాబు. ఆ విషయాలన్నీ ఎందుకు బాబు? గడియారం ఇచ్చేయండి బాబు. తమరు గొప్పరు ఇచ్చేస్తున్నారు నాకు తెలుసు బాబు. ఈ చెయ్యి చూడండి బాబు, ఇంత గొప్ప వాచి పెట్టుకున్న తర్వాత నా ఏళ్ళన్నీ చిన్నబోతున్నాయి. ఈ ఏలుకో రవ్వలొంగ మన అయ్యగారు చేతికుంది బాబు. బాబు అవగరించండి బాబు. వేషాలు వేస్తున్నా? తమరు వేసిన యాసాల ముందు నేను వేస్తున్న యాసాలు ఎంత బాబు? నా చేత వేసాలు చెప్పించకిచ్చేయండి బాబు. ఏం చెప్పక్కర్లేదు బాబు. తమరు పోగొట్టుకుంది ఓ చిన్న వాచి, ఓ చిన్న ఉంగరం. దీనికోసం తమ బతుకులు పోగొట్టుకోకండి బాబు. సార్ సార్ సార్, ఏమిటి మహిళా మండలంతా దండయాత్రకు వచ్చేట్టున్నారు? అది కాదండి, రాణి సంయుక్త పృథ్వీరాజ్తో లేచిపోవడం మంచిదని నేను, కాదని రాణి వాదించుకుంటున్నాం. మీరెవరితో ఏకీభవిస్తారు సార్? చిక్కు ప్రశ్నే వేశా. ఇందులో చిక్కే ఉంది సార్, సింపుల్ క్వశ్చన్. ఆహా, లేచిపోవడం మంచిది అన్నా అనుకోండి, బాధ్యత గల బడిపంతులు వయసులో ఉన్న ఆడపిల్ల అడిగితే ఇచ్చే సలహా ఇదేనా అంటారు. లేచిపోవడం తప్పు అన్నా అనుకోండి, కోరి వచ్చిన ఆడపిల్లను ఆదరించలేని చావట అంటారు. మరి ఇది చిక్కు ప్రశ్నే కదండి. పోనీ నేను ఇలా అడుగుతాను, నిజం కదనుకోండి, నేను మీతో వచ్చేస్తానన్నా అనుకోండి, మీరైతే ఏం చేస్తారు? నేనా? మీలాంటి అందమైన ఆడపిల్ల అడిగితే ఏమంటానండి, సరే అని ఒప్పేసుకుంటా. ఎరా, మాస్టార్ లో స్టార్ తీసేస్తానని ఛాలెంజ్ చేసి ఇక్కడ కూర్చుని మందు కొడుతున్నావా? అవతల కొంపలు మునుగుతున్నాయి. ఏంట్రా అది? చెబుతాను, కొంచెం ఖర్చు అవుద్ది. ఓ 10 కొట్టు. చెప్పాడు. చక్రవర్తి కాలేజీ నేలేస్తున్నాడు. ఆడా మగా తేడా లేకుండా ఆయన వెనకాలే తిరిగేస్తున్నారు. అదేంట్రా లాగేసుకున్నావు? వెధవా, తెలిసిన విషయం చెప్పి నా దగ్గర డబ్బు లాగేయాలని చూస్తున్నావా? ఓహో అదే. పోనీ తెలియని విషయం చెప్తాను, ఇంకో 10 కొడతావా? ముందు చెప్పు, తర్వాత ఇస్తాం. సరే, రేపు మన స్టూడెంట్స్ అందరినీ తీసుకుని చక్రవర్తి గారు హిస్టారికల్ టూర్ కి వెళుతున్నారు. పంపిస్తాను. మీ ఇంట్లోనా? ఏం పంపిస్తారో ఏమో. నాకు ఉలవచారులో ములక్కాయలు కావాలి, పెరుగులో పచ్చిమిరపకాయలు కావాలి. అలాగే పంపిస్తాను. మరి కూరల్లో కారం ఎక్కువ ఉండాలి, పప్పుచారులో ఉప్పు తక్కువ ఉండాలి.